హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మా అన్నయ్య అల్లుడు అవ్వటం ఇష్టం లేకపోతే వదిలేయాలి, కానీ ప్రాణాలు తీయటానికి సిద్ధపడతారా? ఇదేం పెద్దరికం అని తులసి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి? మీ అన్నయ్య ప్రాణాలు నేను తీయాలనుకోవటం ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. నిజం తెలిసిపోయింది మావయ్య, ఇంకా బుక్కాయించాలని చూడకండి అని తులసి అంటుంది. అప్పుడే నీలిమ మహేష్ బయటికి వస్తారు. తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అన్నయ్య ప్రాణాలు మావయ్య తీయాలనుకోవటం ఏంటి? మావయ్య అలా ఎందుకు చేస్తారు అని నీలిమ అడుగుతూ ఉంటుంది. మావయ్య చేశారు అని చెప్పి తులసి అంటుంది. ఏ తులసి, నోటికి ఏదొస్తే అది వాగకు. నాకంటూ ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది. కనీసం నా వయసు కన్నా గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి మాట్లాడు అని బసవరాజు అంటాడు. మీరు చేసే పనులు కరెక్ట్గా ఉంటే మీకు గౌరవం మర్యాద నేను ఇస్తాను, కానీ మీరు చేసే పనులు కరెక్ట్గా లేవు అని తులసి అంటుంది. ఓ, నేను చేసే పనులు కరెక్టో తప్పో నువ్వు తేల్చుతావన్నమాట అని చెప్పి బసవరాజు అంటాడు. అప్పుడే సిద్ధు కిందికి వస్తాడు. ఏంటి గొడవ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, చూడరా, వీళ్ళ కుటుంబంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ తులసి వాళ్ళకు సమస్య సృష్టించింది నేనేనని నాపై విరుచుకు పడుతూ ఉంటుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏమైంది తులసి, ఎందుకు మా నాన్నను నిలదీస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేను వెళ్ళటం కాస్త ఆలస్యం అయ్యుంటే మా అన్నయ్య ఈ పాటికే చచ్చిపోయేవాడు అని తులసి అంటుంది. తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును వదిన, నీ మెడలో మా అన్నయ్య తాళి కట్టిన పాపానికి మా అన్నయ్యను పోలీసులతో ఎన్కౌంటర్ చేపించాలనుకున్నాడు మీ నాన్న అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, లేనిపోని అబద్ధాలు కీర్తికి చెప్పి మా నాన్నపై అబాండాలు వేయకు. మా అందరి దృష్టిలో మా నాన్నని చెడ్డవాణ్ణి చెయ్యకు అని చెప్పి సిద్ధు అంటాడు. నేను చెప్పేది నిజమండి, మీరు ఎలా నమ్ముతారండి నేను చెప్పేది నిజమని అని తులసి అంటూ ఉంటుంది. నీకు మొదటి నుంచి మా నాన్నంటే కోపం. మా నాన్న పైన కోపంతోనే నువ్వు ఇదంతా చేస్తున్నావు తులసి. మా నాన్నను ఎదిరించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని సిద్ధు తులసిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడు జాను వచ్చి సిద్ధు చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏంటి బావగారు, మా అక్కని కొట్టడానికి చెయ్యెత్తుతున్నారు అని చెప్పి జాను అంటుంది. మీ అక్కకు పని పాట ఏం లేదు. మా నాన్నను మా అందరి దృష్టిలో చెడ్డవాణ్ణి చెయ్యటమే మీ అక్క ఉద్దేశం అని చెప్పి సిద్ధు అంటాడు. బావగారు, ఇన్ని రోజులు మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నాను. మా అక్క మీరు చాలా అన్యోన్యంగా ఉంటారనుకున్నాను. కానీ మీరు మా అక్క చెప్పేది ఏంటో తెలుసుకోకుండా మా అక్కను కొట్టడానికి చెయ్యెత్తుతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి జాను అంటుంది. జాను, నిన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాను కదా, నువ్వెందుకు వచ్చావు అని తులసి అంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పినా కూడా వినిపించుకోకుండా నీ వెనకే వచ్చానక్క. జరుగుతుంది కల్లారా చూస్తున్నాను కదా అని చెప్పి జాను అంటుంది. జాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ అని సిద్ధు అంటాడు. లేదు బావగారు, మీరు మా అక్కను కొట్టడానికి చెయ్యెత్తారు. మా అక్క ఏ తప్పు చేయలేదు, మీ నాన్నే అన్ని తప్పులు చేశాడు అని చెప్పి జాను అంటుంది. మా నాన్న తప్పు చేశారా? మా నాన్న ఎప్పటికీ తప్పు చేయరు అని సిద్ధు అంటాడు. తప్పు చేశాడు బావగారు, మా అన్నయ్యను కావాలని ఈ కేసులో ఇరికించారు. మా అన్నయ్యను ఎన్కౌంటర్ చేపించి చంపించాలనుకున్నారు అని చెప్పి జాను అంటుంది. అందుకు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సిద్ధు అంటాడు. ప్రూఫ్స్ చూపిస్తే మేము చెప్పింది నిజమని నమ్ముతారా బావగారు అని చెప్పి జాను అంటుంది. నమ్ముతాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో జాను తన ఫోన్లో ఉన్న వీడియోలను స్క్రీన్ షాట్లను సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది. వీడియోలు స్క్రీన్ షాట్లు చూసిన సిద్ధు షాక్ అవుతాడు. ఒరే సిద్ధు, వీళ్ళ మాటలు నమ్మకురా, వీళ్ళు కావాలని నాపై నింద మోపుతున్నారా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు స్క్రీన్ షాట్లు వీడియోలు చూసి బసవరాజు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఎవరు అపార్థం చేసుకున్నా నేను తట్టుకోగలనురా, నువ్వు నన్ను అపార్థం చేసుకోకరా అని బసవరాజు అంటూ ఉంటాడు. అపార్థమా? అపార్థం ఎక్కడ నానా? ఇదంతా నిజమే కదా నానా అని సిద్ధు అంటాడు. అబద్ధం రా, వీళ్ళు వీడియోలు స్క్రీన్ షాట్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చారా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇది మన ఏరియా ఎస్ఐ నెంబర్ నుంచి జాను ఫోన్కి వచ్చిన వీడియోలు స్క్రీన్ షాట్లు నాన్న. ఎందుకు నాన్న ఇంతగా నమ్మిన నన్ను మోసం చేశారు అని సిద్ధు అంటాడు. సిద్ధు, వద్దురా, వద్దు, అలా మాట్లాడుకురా అని బసవరాజు అంటాడు. నిజం చెప్పండి నాన్న, నా మీద ఒట్టేసి నిజం చెప్పండి. హరీష్ని ఈ కేసులో ఇరికించింది మీరేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు.
పోలీసుల చేత హరీష్ని ఎన్కౌంటర్ చేపించాలనుకున్నారా? చెప్పండి నాన్న, చెప్పండి అని సిద్ధు బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు, ఒరే సిద్ధు, ఏంట్రా ఒట్టు వేయించుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. మీకు నేనంటే ప్రాణమని నాకు తెలుసు, నాకేదైనా అయితే మీరు తట్టుకోలేవరని కూడా తెలుసు నాన్న, అందుకే నా పైన ప్రమాణం చేసి నిజం చెప్పమంటున్నాను అని సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, పిచ్చి పట్టిందా ఏంట్రా? నీ పెళ్ళము నీ మరదలు చెప్పిన మాటలు విని మీ నాన్ననే తప్పు పడుతున్నావా అని చెప్పి నీలాంబరి అంటుంది. వాళ్ళు చెప్పిన మాటలు విని నేను నాన్నే తప్పు పట్టట్లేదు బామ్మ, సాక్ష్యాలు ఆధారాలు చూసి తప్పు పడుతున్నాను. హరీష్ ఏ తప్పు చేశాడు నాన్న? మన చెల్లెలు కీర్తి మెడలో తాళి కట్టడమే హరీష్ చేసిన తప్ప? చెప్పండి నాన్న, హరీష్ని ఎందుకు ఈ కేసులో ఇరికించారు? హరీష్ని ఎందుకు ఎన్కౌంటర్ చేపించాలనుకున్నారు? హరీష్కి ఏమైనా అయితే మన కీర్తి తట్టుకుంటుందా నాన్న అని చెప్పి సిద్ధు బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు. తులసి మీ గురించి గతంలో ఎన్నో చెప్పింది, అవేవి కూడా నేను నమ్మలేదు. ఇప్పుడైనా తులసి జాను సాక్ష్యం తీసుకొచ్చారు కాబట్టి మీరు తప్పు చేశారంటుంటే నమ్మాల్సి వస్తుంది. ఇదంతా చూస్తుంటే గతంలో తులసి చెప్పినవన్నీ నిజాలేనా నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. చెప్పండి నాన్న, నా పైన ప్రమాణం చేసి నేనంటే మీకు ఇష్టం ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పండి, ఎందుకు హరీష్ని ఈ కేసులో ఇరికించారో చెప్పండి అని చెప్పి బసవరాజుని సిద్ధు నిలదీస్తూ ఉంటాడు. ఆ రోజు శ్రీకాంత్ కారుకి యాక్సిడెంట్ చేసింది సిద్ధు అని, సిద్ధు వల్లే ఆ శ్రీకాంత్ చనిపోయాడన్న నిజం బయటపడితే సిద్ధుకి జైలు శిక్ష పడుతుంది. సిద్ధు జైలుకి వెళ్తే నేను తట్టుకోలేవను. సిద్ధు కోసం నిజాన్ని దాచిపెడతాను, ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకుంటాను అని బసవరాజు మనసులో అనుకొని, ఒరే సిద్ధు, నన్ను క్షమించరా అని అంటూ ఉంటాడు. క్షమాపణ కాదు నాన్న నాకు కావాల్సింది, బావగారిని ఎందుకు అరెస్ట్ చేయించావు, ఎందుకు ఎన్కౌంటర్ చేయించాలనుకున్నావు చెప్పండి నాన్న. మీకు మీ కూతురంటే ప్రాణం కదా, మీ కూతురు బాధపడుతుంటే మీరు చూడాలనుకున్నారా? అందుకే బావగారికి యాక్సిడెంట్ చేయించాలనుకున్నారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఏమీ లేని అనామకుడు, ఉద్యోగం సద్యోగం లేకుండా నా కూతురు మీద ఆధారపడే ఆ హరీష్ నాకు అల్లుడుగా రావటం నాకు ఇష్టం లేదురా. అందుకే ఆ హరీష్ని కీర్తి జీవితంలో నుంచి బయటకు పంపించాలనుకున్నాను. ఎంతగానో బెదిరించాను, భయపెట్టాను. అయినా కూడా హరీష్ నా మాట వినకుండా దొంగచాటుగా కీర్తిని కలుస్తున్నాడు. అది చూసి తట్టుకోలేకపోయానురా. అందుకే నేను హరీష్ని ఈ కేసులో ఇరికించాను, హరీష్ని ఎన్కౌంటర్ చేయమన్నాను. ఇప్పుడు నేను చేసిన తప్పంతా కూడా మీ ముందు ఒప్పుకున్నాను. ఏం చేస్తారా? నన్ను పోలీసులకు పట్టిస్తారా? పోలీసుల చేత నన్ను అరెస్ట్ చేపిస్తారా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు నమ్మకం అంటే మీరే అనుకున్నాను నాన్న, కానీ మీరు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. నాన్న అంటే నమ్మకం, నాన్న అంటే గౌరవం, నాన్న అంటే ఒక పెద్ద హీరో అనుకున్నాను నాన్న, కానీ మీరు ఇంతలా మోసం చేస్తారనుకోలేదు. కనీసం నాకైనా ఒక్క మాట చెప్పలేదు. నేను ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను, మిమ్మల్ని ఫ్రెండ్గా భావిస్తాను, కానీ మీరు ఎంత మోసం చేశారు. నా భార్య తులసి చెప్పినా కూడా నేను మీ మాటను వినిపించుకోకుండా తులసిని ఎన్నోసార్లు తిట్టాను, కొట్టడానికి కూడా ప్రయత్నించాను, అరిచాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పాను. కానీ ఇదంతా చూస్తుంటే నేను చేసింది తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు నా పైన నాకే అసహ్యంగా ఉంది నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, మావయ్య తప్పు చేశారని తెలిసిపోయింది. అన్నయ్య కోర్టులో నిర్దోషాన్ని నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యం కూడా ఉంది. ఇక ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి. మావయ్య ఇంకొకసారి ఇలాంటి తప్పు పొరపాటు చేయకూడదనే అందరిలో నిలదీశానే కానీ మావయ్యను జైలుకు పంపించాలని కాదండి అని తులసి అంటుంది. లేదు తులసి, ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి అని చెప్పి సిద్ధు అంటాడు. అంటే ఏంట్రా, నీ చేతులతో నువ్వే మీ నాన్ను జైలుకు పంపిస్తావా అని నీలాంబరి అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాడు పెళ్ళమైనా తల్లైనా తండ్రైనా చెల్లైనా ఊరుకునేదే లేదు, వాళ్ళకు శిక్ష పడాల్సిందే అని సిద్ధు అంటాడు. వద్దండి, వద్దు, నా వల్ల మామయ్య పోలీస్ స్టేషన్కు వెళ్తే నేను చాలా బాధపడతానండి, నన్ను నేను క్షమించుకోలేవను. ఈ ఒక్కసారికి మామయ్య చేసిన తప్పుని క్షమించండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి వాళ్ళ అన్నయ్యను నువ్వు చంపాలని చూసినా కూడా ఇంకా మీకే సపోర్ట్ చేస్తుంది. తులసిని అర్థం చేసుకోండి. తులసిని అర్థం చేసుకోకుండా కనిష్కను ఇంటి కోడలిగా తెచ్చుకొని తులసిని ఎప్పుడు బాధ పెడదామా అని చూస్తున్నారు. ఇకనైనా మారండి నాన్న, మారండి అని చెప్పి సిద్ధు బసవరాజుపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ తులసి, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని బసవరాజు అంటాడు. మీరు నిజంగా మారిపోతే చాలు మోయ్య, నాకు క్షమాపణ ఏమీ అవసరం లేదు అని తులసి అంటుంది.
కీర్తి నువ్వైనా నన్ను క్షమించమ్మా, నీ భర్తను నీకు దూరం చేయాలనుకున్నాను అని బసవరాజు అంటాడు. ఇక కీర్తి కోపంతో నానా హరీష్ నిర్దోషిగా బయటికి రాగానే నేను హరీష్తో కలిసి నా అత్తారింటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి కీర్తి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ఒరే బసవ, ఏంట్రా నేను చూస్తుంది, నువ్వు నీ నోటితో వాళ్ళకు క్షమాపణ చెప్పావా అని నీలాంబరి అంటుంది. సిద్ధు దృష్టిలో నేను మళ్ళీ మంచివాడిని కావాలంటే ఇదంతా చెయ్యాలమ్మా అని బసవరాజు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.